బురద నీటిలో తామరాకు పుట్టిన మాలిన్యాన్ని అంటించుకోదు. అక్కడే పుట్టిన కమలానికి ఆ వాసన సైతం అంటదు. అలాగే ఎంతమందిలో ఉన్నా తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ తమలా ఉండటమే గొప్పవారిగా ప్రత్యేకతను సంతరించుకుంటుంది. గొప్ప వ్యక్తుల విలువను తగ్గించడం అంత సులభం కాదు. ఒక పెద్ద సమావేశం జరుగుతుంది. అందులో ఒక ప్రముఖ వ్యక్తి మాట్లాడుతున్నారు. అతను 2000 రూపాయల కాగితాన్ని సెమినార్లో పాల్గొన్న వారందరికీ చూపించారు. ఆయన ప్రసంగాన్ని వినడానికి దాదాపుగా 500 మంది పైగా వచ్చారు. వారందరినీ ఉద్దేశించి 2000 రూపాయల నోటును చూపిస్తూ ఇది ఎవరికి కావాలి అని అడిగారు. ఈ నోటును మీలో ఎవరో ఒకరికి ఇస్తాను, కానీ ముందు ఒక పని చేస్తాను అంటూ ఆ 2000 నోటును నలిపేశారు. తిరిగి దాన్ని తెరచి నలిగిపోయిన ఆ నోటును అందరికీ చూపిస్తూ ఇంకా ఇది ఎవరికి కావాలి అని అడిగారు. అయినా కూడా సెమినార్లో ఉన్న 500 మంది చేతులెత్తారు. దానికి ఆ ప్రముఖ వ్యక్తి తప్పకుండా మీకిస్తాను, దీంతో మరొక పని నన్ను చేయనివ్వండి అన్నాడు. ఆ నోటును కింద పడేసి బూట్లతో తొక్కాడు. అది మురికిగా మారింది. ఇప్పుడు 2000 నోటును మళ్ళీ చూపించి ఇది ఎవరికి కావాలి అని అడిగాడు. మొదట్లాగే అన్ని చేతులు పైకి లేచాయి. దానికి ఆ వ్యక్తి మాట్లాడుతూ, మిత్రులారా, నేను ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పేందుకే ఈ 2000 నోటుతో ఒక ప్రయోగం చేశాను. ఈ 2000 నోటు విలువ చాలా ఎక్కువ. దాన్ని నలిపినా మురికిగా మార్చినా కూడా దాని విలువ తగ్గలేదు. అలాగే మనం కూడా గొప్పగా జీవించాలి. జీవితం మనల్ని ఎన్నోసార్లు కృంగదీస్తుంది, చెడు పరిస్థితుల్లోకి నెడుతుంది. అయినా మన విలువలు తగ్గకుండా కాపాడుకోవాలి. ఏం జరిగినా కూడా విలువను కోల్పోకూడదు. అదే ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి తన ప్రసంగాన్ని ముగిస్తారు. ఈ కథలో నీతి ఒక్కటే. మీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, అవి మిమ్మల్ని చెడ్డవారిగా మార్చే సంఘటనలు జరిగినా మీరు చలించకూడదు. మీ గొప్ప ఆలోచనలను, గొప్ప నడవడికను మార్చుకోకూడదు. ఆ గొప్పతనం ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది. విలువలు లేని వ్యక్తి బ్రతికినా ఒకటే, మరణించినా ఒకటే. ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు. వాళ్ళకి మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం కరెక్టుగా ఉంటుంది. ఓపిక పట్టి చూడు. ఓపిక చాలా విలువైనది. నీ విలువను ఎప్పుడూ తగ్గించదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. For more interesting videos, please like and subscribe our channel.